Hey guys, welcome to my YouTube channel Amni Adra Vlogs. If you are new to my channel and watching my video for the first time, please do like, share and subscribe. గైస్ నేను ఈ వీడియోలో వైజాగ్ టు బెంగళూరు ట్రావెల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. వైజాగ్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి బెంగళూరు రీచ్ అయ్యే వరకు ఎవ్రీథింగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ నేనైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. ఇది బయట నుంచి మనకి ఇలా ఉంటుంది అండ్ వెహికల్స్ అనేవి పార్క్ చేసుకొని మనం ఇక్కడ నుంచే పీపుల్కి సెండ్ ఆఫ్ చెప్పాల్సి ఉంటుంది. నేనైతే ఎవ్రీథింగ్ చెక్-ఇన్ అని చేసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాను. నేను వెబ్ చెక్-ఇన్ అనేది ఇంట్లో చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ చెక్-ఇన్కి ఎక్కువగా టైం పట్టలేదు. అండ్ బ్యాగేజ్ అనేది హ్యాండ్ బ్యాగ్ 7 kgs వరకు, నార్మల్ బ్యాగ్స్ 15 kgs వరకు మనకి అలౌ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్సీడ్ అయితే మాత్రం మనం పర్ కేజీ మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. నేను చెక్-ఇన్ అని చేసుకున్న తర్వాత నాకు గేట్ 1 వచ్చింది. సో నేను అక్కడికి వెళ్తున్నాను. గేట్ 1 దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని 4 గేట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను ఉంటుంది అయితే 1A అటువైపు ఉండేది 1B. రెండింటికి మధ్య పార్టీషన్ కింద మనకి ఆ బ్లూ కలర్ది కనిపిస్తుండే, అది మధ్యలో పార్టీషన్ మనకి. అదిగోండి పైన చూడండి, బోర్డింగ్ గేట్ 1A 1B అని చెప్పేసి మనకి ఇచ్చారు. సో ఇది మనకి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తుండే కదా మనకి, అవి పైన 4th గేట్. ఈ సైడ్ మనకి 2nd and 3rd గేట్స్ అనేవి ఉన్నాయి. చూడండి అక్కడ మీకు 4th అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా బెంగళూరు వెళ్ళటానికి వెయిట్ చేస్తున్నారు టెర్మినల్ 1 దగ్గర. ఇక్కడ మనకి అంటే 1-2 షాప్స్ మనం చూడగలుగుతాం. మాకు లాస్ట్ మినిట్లోని ఫస్ట్ నుంచి 4th షిఫ్ట్ చేశారు. సో నేను 5కి వెళ్తున్నాను. 4th గేట్ నుంచి మేము ఇప్పుడు వెళ్తాము. లెఫ్ట్ సైడ్ చూడండి, అది మనకి వేరే టెర్మినల్. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ ఏంటి అంటే ప్యాసింజర్స్ వెయిట్ చేయడం కోసం మనకి ఇక్కడ చైర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. వైజాగ్ ఎయిర్పోర్ట్ అంత పెద్దదేమీ కాదండి, అందుకే మనం హార్డ్లీ 2-3 షాప్స్ మాత్రమే చూడగలుగుతాం. మీరు ఇప్పుడు నా రైట్ సైడ్ చూస్తే పేవర్స్ ఇంగ్లాండ్ అని చెప్పేసి మీకు అక్కడ ఒక షాప్ కనిపిస్తుంది. అక్కడ ఏంటి అంటే మెన్స్ షూస్ అండ్ నెక్స్ట్ ఉమెన్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. అండ్ లెఫ్ట్లో కూడా మీకు కార్నర్లో ఒక షాప్ కనిపిస్తుంది ఫుడ్ రిలేటెడ్ది. మనకి చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ చూడండి నేను లోపలికి వెళ్ళటం లేదు కానీ బయట నుండి మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను వ్యూ కోసం. యూ కెన్ సీ షూస్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. కానీ మ్యాక్సిమం పీపుల్ ఎవరు కొనరండి, బికాస్ బయటతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ జస్ట్ నార్మల్గా చూడటం కోసం మాత్రమే. మనకి ప్రెజెంట్ కరోనా సిచ్యువేషన్ కదా, సో మనకి ఎయిర్వేస్ వాళ్ళే మాస్క్స్ అండ్ సేఫ్టీ కిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ పర్సన్ అనే వాళ్ళు మ్యాండేటరీగా వేసుకోవాలని చెప్తున్నారండి, లేకపోతే అలో చేయమని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ తీసుకొని వేసుకుంటున్నారు. నేను కూడా వేసుకొని నార్మల్గా వీడియో అనేది చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ కరోనా టైంలోని ఇంతలా అవసరమా అని మీరు అనుకోవచ్చు. గైస్ నేను ఒక ఎమర్జెన్సీ వర్క్ మీద నేను ప్రెజెంట్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఏంటి అనేది మీకు తెలుస్తుంది తర్వాత. అండ్ అందరినీ పిలుస్తున్నారు ఇంకా. సో ఇక్కడ ఏంటి అంటే మన ఆధార్ కార్డ్, ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ మన టికెట్ అనేది చెక్ చేసి మనల్ని లోపలికి అలౌ చేస్తారు. దట్ ఈస్ ద ఫ్లైట్ వీఆర్ గోయింగ్ నౌ. ఎయిర్ ఏషియా అనేది నేను బుక్ చేసుకున్నాను. మనకి కొన్నిసార్లు ఏంటి అంటే లాస్ట్ మూమెంట్ చేంజెస్ అనేవి చేస్తారు. ఏంటి అంటే వాళ్ళకి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా లేదు అన్నప్పుడు ఇలా చేస్తారు. కొన్నిసార్లు అయితే మనల్ని బస్సులో తీసుకెళ్తారు, కొన్నిసార్లు అయితే ఇలా డైరెక్ట్గా మనల్ని తీసుకొని వెళ్తారు. మనం ఫ్లైట్ ఎక్కే వరకు మాత్రం మనకి ఎవ్రీథింగ్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఉండే కోడ్ అనేది స్కాన్ చేస్తారు, ప్యాసింజర్ అనే వాళ్ళు వచ్చేసారా లేదా అని చెప్పేసి. ఇన్ కేస్ మనం ఒకవేళ లేట్ అయితే మాత్రం వాళ్ళు లాస్ట్ కాల్ ప్రకారం వాళ్ళకు ఉన్న టైంలో మనల్ని పిలుస్తారు. ఇఫ్ ఇన్ కేస్ లేదు అనుకుంటే మనం ఇంకా ఫ్లైట్ మిస్ అయినట్టే. మేము ఇక్కడ అందరం లోపలికి వెళ్తున్నాం. ఇది అంతా సైడ్ మీకు నార్మల్గా చూపిస్తున్నాను నేను. లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు ఇలా మిస్ట్ అనేది కనిపించింది అండి. అండ్ వాళ్ళు కూడా మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉన్నారు, ఇట్ వాస్ జస్ట్ నార్మల్ ఏ మిస్ట్ అనేది. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇఫ్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి ఎయిర్ హోస్టెస్ అయితే ఆల్రెడీ మాకు చెప్తూ ఉన్నారు. ఎవరి సీట్స్ దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. నేనైతే నా సీట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను.
ఈరోజు బయట వెదర్ అయితే చాలా చాలా బాగుందండి. ఇదిగోండి మీరు కూడా చూడొచ్చు. అండ్ మనకి ఏంటి అంటే ఫ్లైట్ స్టార్ట్ అవ్వక ముందు ఎయిర్ హోస్టెస్ అనే వాళ్ళు ఏంటి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి చెప్తారు. ఇన్ కేస్ మనం ఎక్కడైనా వాటర్లోని ఫ్లైట్ పడిపోయినా మనం అసలు ఏం చేయాలి ఏంటి అనేది ప్రికాషన్స్ అనేవి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకి మ్యాండేటరీగా ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది రావాలి. అండ్ మనకి ఆ 2 లాంగ్వేజెస్లో మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ముందు ఆమె హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రెజెంట్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుందండి. మనకి వైజాగ్ వచ్చినప్పుడు ఆర్ వెళ్ళేటప్పుడు లైక్ ఏంటి అంటే మనం సీ మీద నుంచి వెళ్తాం. వెళ్ళేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు సీ వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను వచ్చేటప్పుడు సీ వ్యూ అనేది కూడా క్యాప్చర్ చేసి ఒక వీడియో కింద చేయడం కోసం చూస్తాను. ఇఫ్ పాసిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను నేను. ఇదిగోండి మనకి వాళ్ళు చూపిస్తుండే లైక్ ఆ బోర్డ్స్ అనేవి మనకి ఎవ్రీ సీట్కి ముందు వాళ్ళు పెడతారు. లైక్ ఏంటంటే ఇట్ వాజ్ జస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి రాసి ఉంటాయి. ఇఫ్ ఎమర్జెన్సీ టైంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనకి ప్రికాషన్స్ హిందీ అండ్ ఇంగ్లీష్లోని మనకి ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. రన్వే మీద ఉంది ఫ్లైట్. వీఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్ ఇన్ ఫ్యూ సెకండ్స్. నేను ఏంటి అంటే ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఏవైనా విజిట్ చేస్తే నేను అవి వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. లైక్ అందులో ఏముంటాయి, లైక్ మాల్స్ కానీ షాపింగ్ ఇది కానీ ఫుడ్ రిలేటెడ్ కానీ అసలు ఏముంటాయి అనే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ నేను రిటర్న్ వచ్చేటప్పుడు కానీ నాకు వీలైతే నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరుది కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ నెక్స్ట్ ఇంకెక్కడికైనా వెళ్తే అవి కూడా నేను మీకు వీడియోస్ తీసి పెడతాను యూట్యూబ్లోని. మన వైజాగ్ సిటీ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను ఈ ట్రావెల్ని అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. అండ్ ఏంటి అంటే నేను ఇప్పటికి చాలాసార్లు బెంగళూరు వెళ్ళాను, కానీ నేను ఇప్పుడు క్లైమేట్ అక్కడ అంత బాగా చూడలేదు. మీరు ఎండింగ్ చూస్తే మాత్రం మీరు నాకన్నా చాలా హ్యాపీ అండ్ థ్రిల్గా ఫీల్ అవుతారు. మన పైనుంచి సీ వ్యూ అండి. మీకు అక్కడక్కడ మీరు చూస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది స్మాల్ స్మాల్ షిప్స్ అనేవి. కొంచెం ఇంకా వీడియో ముందుకు వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది వ్యూ అనేది. నేనైతే ఎవ్రీథింగ్ రికార్డ్ చేశాను. నేను కోవిడ్ టైంలోని ఇంత అర్జెంట్ ఎమర్జెన్సీగా ఎందుకు వెళ్తున్నాను బెంగళూరు అనేది మీకు చెప్తాను అన్నాను కదా. నాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉందండి, తను బెంగళూరులో ఉంటుంది. నైట్ అనుకోకుండా తన ఇంట్లో పడిపోయింది. చాలా ఇంజ్యూరీస్ అయ్యాయి, హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది, టీత్ అనేవి బ్రేక్ అయ్యాయి, చాలా చాలా దారుణంగా పడిపోయింది అసలు. తనకి ఒక 10 months ఓల్డ్ బేబీ కూడా ఉంది. సో తనని హ్యాండిల్ చేసుకోలేదు కదా. సో అందుకని చెప్పేసి నేను మా మదర్ వెళ్తున్నాం బెంగళూరు. అలా చాలాసేపు సీ వ్యూ అనేది చూస్తూ గడిపేశానండి. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే 1.5 hours కూర్చోడానికి ఎంత కష్టపడుతుంటే ఫారెన్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు 16 hours 18 hours అసలు ఎలా కూర్చుంటున్నారో అనిపించింది నాకైతే. ఎంతసేపు అని బుక్ కానీ ఏమైనా మూవీస్ కానీ ఏమైనా ఎంతసేపు అని చూస్తాం అసలు. నేనైతే వచ్చేటప్పుడు వీడియోస్ కొన్ని డ్యాన్స్ వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకొని వచ్చాను. అవి చూస్తూ అలాగైతే కాలం గడుపుతున్నాను ప్రెజెంట్కి. అండ్ స్టిల్ ఇంకా మేము సీ వ్యూలోనే ఉన్నాం. చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటా, బ్యాక్కి 3 షిప్స్ అనేవి కనిపిస్తుండే బ్యాక్కి. ఇప్పుడు చూడండి స్కై అసలు ఎంత బాగుంది. అసలు క్లౌడ్స్ చూడండి, అసలు నాకైతే చాలా చాలా నచ్చాయి. లైక్ నాకేంటి అంటే ఎప్పుడు క్లౌడ్స్ పైనుంచి చూస్తే నాకు స్నోలా అనిపిస్తుంది. నాకు స్నో ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా నేను చూడండి చాలా చాలా కష్టపడి మరి వీడియోస్ అనేవి చూస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను. డ్యాన్స్ ప్లస్ వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకొని నేను వాటిని చూస్తున్నాను.
నాకు ఎప్పుడు క్లౌడ్స్ని పైనుంచి చూసినా నాకు స్నోలానే అనిపిస్తాయండి. నాకు స్నో అంటే చాలా చాలా ఇష్టం. నేనైతే మనాలి ఒక్కసారి నేను లైఫ్లో వెళ్ళాలి అనుకుంటున్నాను, ఓన్లీ బికాస్ స్నో గురించి. ఇప్పుడు ఇట్లా చూసిన తర్వాత అయితే ఇంకా నాకు చాలా చాలా అనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే ల్యాండ్ అవుతుంది చూడండి. అసలు మీరు ఎలా అంటే లైక్ మనం క్లౌడ్స్ మధ్యలో నుంచి వెళ్తాం. నేను ఇంతవరకు బెంగళూరు చాలాసార్లు వచ్చా, బట్ నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం నేను అసలు ఇంతలా ఎక్సైట్ అవుతున్నాను. చాలా చాలా బాగుండే అండి అసలు. లైక్ నేనైతే ఎవ్రీ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతవరకు అయితే నాకు చాలా చాలా బోర్ అనిపించింది, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేనే కాదు, నాతో పాటు మ్యాక్సిమం పీపుల్ అందరూ అలానే ఉన్నారు. ఇక్కడ అందరూ వీడియోస్ తీసుకుంటూ ఉంటున్నారు. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినామండి. ఇంకొక 10 minutesలోని వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అని చెప్పేసి చెప్తున్నారు పైలట్. ఇంకా నాకు ఇందులోని చాలా గ్రేట్ఫుల్ అనిపించింది ఏంటి అంటే, ఈరోజు పైలట్ ఒక ఉమెన్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే లైక్ ప్రతి దగ్గర ప్రతి చోట ఉమెన్ అనే వాళ్ళ ప్లేస్ అనేది ఉంది. దే ఆర్ ప్లేయింగ్ ఏ కీ రోల్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి వ్యూని. అసలు మై గాడ్, అసలు ఎట్లా ఉండే చూడండి. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏం కావాలి అనేది నాకైతే మీరు నా కామెంట్ బాక్స్లోని కామెంట్స్ చేయండి. అండ్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలి అన్నా ఫీల్ ఫ్రీ టు పింగ్ మీ. మీరు నాకు ఒక టెక్స్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను. ప్రెజెంట్ అయితే మనం బెంగళూరులోకి ఎంటర్ అయ్యామండి. చూడండి, దట్స్ ద బెంగళూరు సిటీ. ఇఫ్ నాకు టైం ఉంటే మాత్రం వచ్చేటప్పుడు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కూడా ఒక వీడియో చేస్తానండి. అసలు ఎలా ఉంటుంది, అసలు ఏం మాల్స్ ఉంటాయి ఏంటి అనేది దాని గురించి నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ మనమైతే ఫైనల్లీ వచ్చేసామండి. నేనైతే ఎప్పుడు వెళ్తాను నా సిస్టర్ దగ్గరికి అని చెప్పేసి నాకు ఉండే. లైక్ ఐ జస్ట్ వాంట్ టు సీ హర్ బికాస్ నేను చాలా చాలా ఇష్టపడే పీపుల్లో షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్. తన తర్వాతే నాకు ఇంకెవరైనా, నాకు మా మదర్, మా సిస్టర్ అండ్ ఇప్పుడు మా కివి పాప, వీళ్ళు ముగ్గురు ఉంటే చాలండి, నేను లైఫ్ అంతా హ్యాపీగా బ్రతికేస్తాను. ఇంకా ల్యాండ్ అయిపోయినాం ఫైనల్లీ. ఇంకా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు లైక్ డిఫరెంట్ ఎయిర్వేస్ అనేవి మనం చూస్తాం. స్టార్టింగ్ ఇండిగో మనకి కనిపిస్తుంది. లైక్ ఇండిగో అన్నీ లైక్ ఒక సర్టెన్, అంటే ప్రతి ఎయిర్వేస్కి ఒక సర్టెన్ ఏరియా అనేది అలొకేట్ చేసి ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి వాళ్ళు బస్సెస్లో మనల్ని తీసుకొని వెళ్తారు. ఇది ఫస్ట్ అయితే కనిపించింది మనకి ఇండిగో కనిపించింది, అండ్ దెన్ మనకి ఎయిర్ ఏషియా అనేది కనిపిస్తుంది. మీరు ఇప్పుడు కూడా క్లైమేట్ అండ్ క్లౌడ్స్ చూడండి. అసలు క్లౌడ్స్ మనకి ఎలా అంటే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయండి. అసలు నేనైతే ఈ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా షేర్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే ఇది నాకు ఒక మెమరబుల్ జర్నీ. నేను ఈ జర్నీని లైఫ్ అంతా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. వెదర్ చూడండి అసలు ఎంత బాగుందో. క్లౌడ్స్ ఇప్పటికీ మనకి ఎయిర్పోర్ట్ మీద ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఫస్ట్ టైం అండి, నేను కూడా ఇప్పుడు చాలాసార్లు వచ్చాను, కానీ నాకు ఎప్పుడు ఇంత మంచిగా అనిపించలేదు. ఫస్ట్ టైం క్లౌడ్స్లోనే కంప్లీట్ ల్యాండ్ అయ్యాము, అంత బాగుంది. మేము ఇంకా బస్సెస్లోకి వెళ్తున్నాము అక్కడి నుంచి, అండ్ దెన్ ఎయిర్పోర్ట్లోకి వచ్చాం. బ్యాగేజ్ అనేది కలెక్ట్ చేసుకోవడం కోసం వెళ్తున్నాను. ఎక్కడ చూసినా అండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ అనేవి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూడండి, బ్యాగేజ్ కౌంటర్ దగ్గర కూడా లైక్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్లాంట్స్. నేనైతే ఫస్ట్ అవన్నీ నార్మల్ ఫేక్ ప్లాంట్స్ ఏమో అనుకున్నాను, కానీ అవన్నీ రియల్ అండి. సో అక్కడి నుంచి మేము బయటకు వచ్చాము. అండ్ నేనైతే బయటకు వచ్చాను. ఇక్కడ మనకు నార్మల్ క్యాబ్స్ అండ్ ఊబర్ దొరుకుతాయి. నార్మల్ క్యాబ్స్ అయితే ఏ కాస్ట్ ఉంటాయి ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను. Thank you so much. If you like my content, please do like, share and subscribe. See you guys.
It's shots fired.